హాయ్, వెల్కమ్ టు బలాస్ కిచెన్. ఈరోజు ఈ గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలండి. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో బాగా దొరుకుతాయి. నేను 1 కిలో తీసుకుని ఇలా ఒలిచేసి పెట్టుకున్నాను. ఇది 6 మంత్స్ అయినా ఎన్నాళ్ళైనా డీప్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా ఫ్రెష్గానే ఉంటాయండి. వీటితో ఒక నార్త్ ఇండియన్ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 2-3 కప్స్ వాటర్ వేసుకోండి. అందులోనే కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అది మరిగాక అందులో వాటర్ అంతా మరిగాలంటే కొంచెం మరుగుతున్నప్పుడే మనము ఈ గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు వేసుకోండి. అవి కొంచెం కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక దాన్ని స్ట్రైనర్లోకి తీసేసుకొని వడగట్టేసుకోండి. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఇలాగ స్ట్రైన్ చేసేసుకోండి. వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుని వేడిగా ఉండగానే పప్పు గుత్తితో కానీ కవ్వంతో కానీ ఇలాగ మ్యాష్ చేసుకోండి. లేదంటే మీకు అంత టైం లేకపోతే మిక్సీలోకి ఒక తిప్పు తిప్పితే కొంచెం కచ్చాపచ్చాగా అవుతుందండి. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. తర్వాత అందులో కొంచెం సాల్టు, 1 స్పూన్ వేసుకోండి సాల్టు. తర్వాత చాట్ మసాలా 1 స్పూను. తర్వాత ఆమ్చూర్ పౌడర్ అండి. మీ దగ్గర మ్యాంగో పౌడర్ ఏమన్నా ఉంటే అది వేసుకోండి. అది పుల్ల పుల్లగా బాగుంటుంది. ఈ హరాబరా కబాబు మహారాష్ట్రియన్ ఫుడ్ అండి. తర్వాత ఉల్లిపాయలు, 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఒక 4-5 వేసుకున్నానండి. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. తర్వాత కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా ఉందో, అందుకనే హరాబరా కబాబ్ అన్నారండి దీన్ని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోండి. కార్న్ఫ్లోరు ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. ఇది క్రిస్పీగా బాగుంటుందండి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని మ్యాష్ చేసుకుంటూ ఇట్లాగా గట్టిగా కలుపుకోండి. అవసరమైతే కొంచెం కార్న్ఫ్లోర్ చూసి వేసుకోండి. తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేపులో ఈ కబాబ్స్ అనేవి చేసుకోండి. నేను ఇలాగా ఈ షేప్లో చేసుకుంటున్నానండి, కబాబ్ షేప్లోనే. మీరు రౌండ్ షేప్లో కానీ ఓవల్ షేప్లో కానీ ఏ విధంగా కావాలంటే అది మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, అదే బ్రెడ్ క్రమ్స్ అంటారు. అది ఎలా అంటే బ్రెడ్ మనం డ్రై చేసుకుని దాన్ని మిక్సీకి వేసేసుకుంటే ఇలా పౌడర్ అయిపోద్దండి. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఈ బ్రెడ్ పౌడర్లో డిప్ చేసి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను మరీ డీప్ ఫ్రై చేసుకోవట్లేదండి, ఇది వెడల్పుగా ఉంది. అందుకని షాలో ఫ్రైకి డీప్ ఫ్రైకి మధ్యస్థంగా కొంచెం ఎక్కువ మీడియంగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా నేను అన్నీ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక చూస్తున్నారు కదా, ఈ విధంగా కూడా బాగానే ఉంటుంది. మరీ డీప్ ఫ్రై ఈ రోజుల్లో అంత హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని చెప్పి నేను ఇలాగ చేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. కొంచెం వేసిన వెంటనే కదపకుండా ఇలాగ కొద్దిగా సేపు అయ్యాక ఇలా రెడీ చేసేసుకోండి. ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, మీకు ఇష్టమైన సాస్తో రెడీ చేసుకోండి. ఎంత ఎమ్మీగా ఉందో ఒకసారి ట్రై చేయండి. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.